అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఖమ్మం జిల్లా కుసుమాచి మండలం నాయకన్ గూడెం టోల్ ప్లాజా వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ని ఎన్నికల అధికారులు తనిఖీలు చేపట్టారు. ఖమ్మం జిల్లా కుసుమాచి మండలం నాయకన్ గూడెం టోల్ ప్లాజా వద్ద సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ను ఎన్నికల అధికారులు తనిఖీలు చేశారు. హైదరాబాద్ నుంచి ఖమ్మం జిల్లాకు వస్తున్న 6 వాహనాలను తనిఖీ చేసిన అనంతరం పంపించారు. రేపు కొత్తగూడెంలో జరిగే ప్రజాపాలన సంబరాలలో సీఎం పాల్గొంటారు. ముందుగా కాన్వాయ్ బయలుదేరగా రేపు సీఎం హెలిప్యాడ్ లో హాజరు కానున్నారు. పంచాయతీ ఎన్నికల వేళ వాహన తనిఖీలను అధికారులు కట్టుదిట్టం చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఖమ్మం ప్రతినిధి యాకేష్ అందిస్తారు. యాకేష్. అనుష, గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఈ నేపథ్యంలో వాహన తనిఖీలను కూడా పెద్ద ఎత్తున కూడా చేస్తున్నటువంటి పరిస్థితి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా, తెలంగాణ వ్యాప్తంగా ఉంది. అయితే రేపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణంలో సీఎం రేవంత్ రెడ్డి డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎస్సీ సైన్స్ కార్యక్రమానికి ఆయన హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయన వాహన తనిఖీలకు సంబంధించి కొత్తగూడెం వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు సీఎం హెలిప్యాడ్ ద్వారా కొత్తగూడెం చేరుకుంటాడు. తర్వాత అంతకు ముందు ఆయనకు సంబంధించినటువంటి వాహన కాన్వాయ్ అంతా కూడా ఈ రోజే హైదరాబాద్ నుంచి బయలుదేరింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ నుంచి ఖమ్మం సీఎం రేవంత్ రెడ్డి కాన్వాయ్ వస్తుండగా దానికి సంబంధించినటువంటి టోల్ ప్లాజా వద్ద ఎన్నికల అధికారులు ఆ వాహన తనిఖీలను చేపట్టారు. ఈ క్రమంలో ఖమ్మం జిల్లా సరిహద్దు అయినటువంటి నాయకన్ గూడెం వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు చేశారు. ఆ చెక్ పోస్ట్ కాడికి రాగానే సీఎం రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి 6 వాహనాలను కూడా ఎన్నికల అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేశారు. పోలీసులు ప్రతి వాహనాన్ని కూడా తనిఖీ చేసి ముందుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. వాహన తనిఖీల్లో సిబ్బందికి సంబంధించినటువంటి బ్యాగులు, వాళ్ళ రోజువారీగా నిత్యం వాడుకునేటువంటి వస్తువులు మాత్రమే ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ప్రతి వాహనాన్ని కూడా క్షుణ్ణంగా తనిఖీ చేసినటువంటి అధికారులు అక్కడ నుంచి వాహనాలని ముందుకు పంపించినటువంటి పరిస్థితి. అయితే ఎన్నికల సందర్భంగా ప్రతి ఒక్క వాహనాన్ని కూడా నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచి కూడా అధికారులు క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు. డబ్బులు రవాణా గాని, అక్రమ మద్యం గాని, ఇతర ఎన్నికల నియమావళికి ప్రవర్తించి ప్రతి ఒక్కరూ ఉండాలి, దానికి లోబడి లేని వారి వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం వాహనాన్ని తనిఖీ చేసి ముందుకు పంపించినటువంటి పరిస్థితి ఉంది. రేపు సీఎం రేవంత్ రెడ్డి కొత్తగూడెం పట్టణంలో జరిగేటువంటి సైన్స్ ఎగ్జిబిషన్ కి ఆయన అటెండ్ అవుతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే పోలీసు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు సిద్ధం చేసినప్పటికీ కూడా వాహన తనిఖీలను అయితే ఖమ్మం జిల్లా వ్యాప్తంగా పటిష్ట భద్రత మధ్య చేపడుతున్నారు. ఎన్నికలు 1వ దశ 2వ దశకు సంబంధించి ఇప్పటికే నామినేషన్ల ప్రక్రియ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఎక్కడ కూడా ఎన్నికలు ప్రశాంతంగా ఇబ్బంది కలగకుండా ప్రశాంతంగా నిర్వహించేందుకైతే ఎన్నికల అధికారులు అయితే ఈ విధమైనటువంటి కార్యక్రమాలు చేపడుతున్నారు. సీఎం వాహనాన్ని తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో ఎవరన్నా పైరవీ చేయించుకొని తమ వాహనాలు తనిఖీ చేయకుండా ముందుకు కదిలించేటువంటి పరిస్థితి లేకుండా ప్రతి ఒక్కరి వాహనాలను కూడా ఈ విధంగా తనిఖీ చేసి వాహనాలను పరిశీలిస్తున్నారు. అయితే ప్రస్తుతం ఎన్నికల అధికారులు అయితే పరిశీలిస్తున్నారు. అనుష. యాకేష్, అయితే రేపు ఖమ్మం జిల్లాలో సీఎం పర్యటన నేపథ్యంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి ఎటువంటి అభివృద్ధి పనులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? రేపు కొత్తగూడానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతున్నారు. ప్రజాపాలన ఏర్పడి 2 సంవత్సరాలు అవుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సీఎం ఈ కార్యక్రమాలకు సంబరాలకు హాజరవుతున్నారు. ప్రజాపాలన 2 సంవత్సరాల పాటు విజయవంతమైంది. దీనిలోనే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీ హామీలతో పాటు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలు చేస్తాము. అందుకనే ఇది చెప్పాలి, స్థానిక సంస్థ ఎన్నికలు కూడా కొనసాగుతున్నటువంటి నేపథ్యంలో ప్రభుత్వ విధానాన్ని రాష్ట్ర రాజధానిలో భాగంగా రేపు ఆయన కొత్తగూడెం వస్తున్నారు. కొత్తగూడెంలో డాక్టర్ మన్మోహన్ సింగ్ పేరిట దాదాపు ఎర్త్ సైన్స్ కు సంబంధించినటువంటి
ఒక కార్యక్రమాన్ని దీనికి సంబంధించి దాదాపు 400 ఎకరాలలో కూడా ప్రకృతికి సంబంధించినటువంటి అనేక పరిశోధనలు చేసి చేయడం వల్ల ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి యువతకు ఉపాధి అవకాశాలు కలుస్తాయి. అట్లాగే తెలంగాణ ఒక దేశంలోనే ఒక మంచి పేరున్న రాష్ట్రంగా రూపుదిద్దాలన్న లక్ష్యంతో ఈ యూనివర్సిటీకి శంకుస్థాపన చేస్తున్నారు. ఎందుకంటే జిల్లాలో ఉన్నటువంటి క్రమంలో దీనికి సంబంధించినటువంటి ఎర్త్ యూనివర్సిటీని ఇక్కడ ఏర్పాటు చేస్తే స్థానిక యువతకుతో పాటు దేశవ్యాప్తంగా కూడా తెలంగాణ పేరు ఒక కీర్తించబడుతుందన్న ఉద్దేశాన్ని ప్రభుత్వం శ్రీకారం చుట్టబోతోంది. ఈ కార్యక్రమం పాటు అంటే ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నికల కోడ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమం ప్రభుత్వం సభా వేదిక మీద చెప్పబోతున్నారు. ఈ నేపథ్యంలోనే పూర్తిగా పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు కూడా చేశారు. అంటే మావోయిస్టు ప్రాంతానికి సంబంధించి కొంత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఉంటుంది. ఇప్పటికే మావోలు పెద్ద ఎత్తున కూడా లొంగిపోతున్నటువంటి అతనంలో ఉన్నటువంటి నేపథ్యం పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. అక్కడికి అనుమతి ఉన్న వారిని మాత్రమే లోనికి అనుమతి అధికారులు ఇస్తున్నటువంటి పరిస్థితి. అటు పోలీసు భద్రతతో పాటు సంబంధించినటువంటి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. ఏదేమైనా కొత్తగూడెము సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి సంబంధించి పోలీసులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు అయితే చేశారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వం చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి అందులో భాగంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ బలపరిచినటువంటి అభ్యర్థుల గెలుపుకు సీఎం పర్యటన తోడ్పాటుతుందని ఇప్పటికే మంత్రులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే జిల్లాకు సంబంధించినటువంటి మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, బట్టి విక్రమార్క ఇప్పటికే సీఎం పర్యటనకు సంబంధించినటువంటి షెడ్యూల్ ని విడుదల చేసినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు, అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారని ఇప్పటికే వాళ్ళు పరిశీలన చేశారు. రేపు సీఎం తో పాటు బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కూడా హాజరు కానున్నారు. రైట్ యాకేష్, థ్యాంక్ యూ. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.